మురుగన్ స్వామి లేదా కార్తికేయుడుకు తమిళనాడులోని 6 ప్రసిద్ధ క్షేత్రాలు అత్యంత పవిత్రమైనవి. వీటినే అరుపడై వీడు అంటారు. అంటే 6 ఆలయాలు అని అర్థం. మొదటిది తిరుపరం కుంద్రం, మదురై దగ్గర ఉన్నది. ఇక్కడ మురుగన్ స్వామి తారకాసురుణ్ణి వధ చేసి దేవేంద్రుడి కుమార్తె దేవసేనను వివాహం చేసుకున్నాడు. అందుకే ఇది దివ్య వివాహ స్థలం. రెండోది తిరుచేందూర్, సముద్ర తీరంలో ఉంది. ఇక్కడ మురుగన్ స్వామి సూరపద్మాసురుణ్ణి సంహరించాడు. సముద్రం దగ్గరలో ఉండడం వలన ఇది శక్తి విజయానికి ప్రసిద్ధి. మూడవది పళని, డిండిగుల్ జిల్లాలోని కొండపై ఉన్నది. ఇక్కడ మురుగన్ స్వామి దండాయుధపాణి అంటే కోడెదండ మోసుకుంటూ నిలబడి ఉన్న రూపం. ఫలాన్ని తండ్రి శివుడు గణపతికి ఇచ్చినప్పుడు కోపంతో మురుగన్ ఇక్కడకు వచ్చి తపస్సు చేశాడు. ఇది త్యాగం, జ్ఞానానికి ప్రతీక. నాలుగోది స్వామి మలై, కుంభకోణం దగ్గర ఉన్నది. ఇక్కడ మురుగన్ స్వామి తన తండ్రి శివుడికే ప్రణవ మంత్రం యొక్క అర్థాన్ని ఉపదేశించాడు. అందుకే ఇది జ్ఞానస్థలం. ఐదోది తిరుత్తణి, చెన్నైకి దగ్గరగా ఉన్నది. తారకాసురుడి వధ అనంతరం మురుగన్ స్వామి కోపాన్ని విడిచి ఇక్కడ కొండపై శాంతితో కూర్చున్నాడు. ఇక్కడే ఆయన వల్లి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. ఇది శాంతి, వివాహ సౌఖ్యం కలిగించే స్థలం. ఆరోది పళిముది చోలై, మదురైకి దగ్గరలోని అడవుల మధ్య ఉన్నది. ఇక్కడ మురుగన్ స్వామి వల్లి దేవసేన ఇద్దరితో కలిసి దర్శనమిస్తాడు. ఇది సమగ్ర సౌభాగ్యం ఇచ్చే స్థలం. మొత్తంగా చెప్పాలంటే తిరుపరకుంద్రం అనేది వివాహం, తిరుచేందూరు శక్తి విజయం, పళని జ్ఞానం త్యాగం, స్వామిమలై ఉపదేశం విద్య, తిరుత్తణి శాంతి వివాహ సౌఖ్యం, పళిముదిరిచోలై సౌభాగ్యం సంపూర్ణ అనుగ్రహం అని చెప్తారు. కాబట్టి మురుగన్ స్వామి భక్తులు